హలో రెసిపీ, వెల్కమ్ బ్యాక్. అబ్బాయి చేతుంట ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం మనమైతే లేత గోంగూరని తీసుకున్నాం. ఈ గోంగూర అరకిల పైనే ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని కాడలు తెంపుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు నూనె పోసుకొని ఇందులో మిర్చి వేసుకొని బాగా వేయించండి. 70% మిర్చి అనేది వేగాలి. అలా మచ్చలు వస్తే మిర్చి అనేది వేగినట్టు. అదే నూనెలో గోంగూర మొత్తం ఒకేసారి వేసుకొని నెమ్మదిగా కలుపుతూ గోంగూరని వేయించుకోండి. ఇందులోనే కొంచెం నీళ్లు ఊరుతుంది. ఊరిన నీళ్లు బాగా అడుగు పట్టే వరకు వేయించుకొని పక్కన తీసుకోండి. ఇప్పుడు రోకలు కడుక్కొని ముందుగా అయితే వేయించుకున్న మిర్చిలు వేసుకొని అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని దంచుకోండి. ఇది దంచడానికి టైం పడుతుంది, నిదానంగా దంచుకోండి. దంచుకున్న మిర్చి అనేది ఈ కన్సిస్టెంట్లో రాగానే ఇప్పుడైతే వేయించుకున్న గోంగూర అయితే వేసుకోండి. వేసుకొని దీనికైతే ముందుగా నెమ్మదిగా దంచుకొని ఆ తర్వాత రుబ్బుకోండి. ఇప్పుడు గోంగూర అనేది ఈ కన్సిస్టెంట్లో రాగానే ఉప్పు అనేది చెక్ చేసుకోండి. మీకు తగ్గినట్టు ఉప్పు ఈ కన్సిస్టెంట్లో వేసుకుంటే కలిసిపోతుంది. ఈ కన్సిస్టెంట్లోనే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి మీకు తగినట్టు. మీరు కావాలంటే అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఈ కన్సిస్టెంట్లో రాగానే గోంగూర అనేది తీసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు. మీకు ఎలా ఈ గోంగూర పచ్చడి కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే అబ్బాయి చేత వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా టిప్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి.